ఒక రాత్రిపూట ఎలాంటి శబ్దం లేకుండా ఈ 2 వస్తువులనండి ఒక గ్లాస్ నీళ్ళల్లో వేస్తే చాలు. మీరు ఊహించని విధంగా మీ ఆర్థిక పరిస్థితి మారిపోతుందంటూ మీకు చెప్పవచ్చు. ఎందుకంటే అంత అత్యంత అద్భుతమైన పరిహారం ఇదనే చెప్పాలి. ఈ 2 వస్తువులు మీకు ప్రతిరోజు ఎదురయ్యే డబ్బు సమస్యలు, ఆర్థిక ఇబ్బందుల్ని అన్నిటినీ తగ్గించగలవు అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇది కేవలం ఒక రాత్రి ప్రాక్టీస్ మాత్రమే. కానీ మీరు దీన్ని ప్రతిరోజు చేసుకుంటే ఇక మీ ఆర్థిక శక్తి అనేది విపరీతంగా పెరుగుతుంది. కనీసం మీరు ఒక 21 రోజులు ఈ విధంగా చేస్తే చాలు. కంటిన్యూగా ఇక మీరు అపర కుబేరుల జాబితాలోకి చేరుకుంటారు అని కూడా మనం చెప్పుకోవచ్చు. మీరు ఇప్పటికీ ప్రయత్నించి ఏ పరిష్కారాలు ఫలితాన్ని ఇవ్వలేదు మీకు అనుకుంటే ఈ సీక్రెట్ ఫలితాలు తక్షణమే మీకు కనిపిస్తాయి అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ 2 వస్తువుల్ని ఒక గ్లాస్ నీళ్ళల్లో వేసి ఆ గ్లాసుని పరిహారం చేయటం వల్ల ఏమిటంటేనండి మీకు నెలంతా కూడా డబ్బు అనేది విపరీతంగా వస్తుంది. చాలామంది బాధపడుతూ ఉంటారు. ఏమిటోనండి ప్రతి నెల కూడా మేము నెల ఎప్పుడైతుందా అని ఎదురు చూస్తూ ఉంటాము. కానీ తీరా ఫస్ట్ వచ్చేస్తుంది, చేతులకు డబ్బులు వచ్చినట్టే ఉంటాయి, తర్వాత అంతా కరిగిపోతూ ఉంటాయి, ఖర్చులు అయిపోతూ ఉంటాయి. నెల మధ్యలోకి వచ్చేసరికి అసలు రూపాయి మిగలదు అని చెప్పి బాధపడుతూ ఉంటారు. అయితే మీరు ఈ పరిహారం చేశారే అనుకోండి, మీకు నెలంతా కూడా డబ్బు అనేది మీ చేతిలో నిల్వ ఉంటుంది. అంతేకాదు విపరీతంగా డబ్బు అనేది మీకు వచ్చి చేరుతుంది అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అంత అద్భుతమైన పరిహారం అన్నమాట ఈ నీళ్లతో చేసేది అని కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకండి మన కుబేరతనయ ఛానల్లో చాలా పరిహారాలు నీళ్లతో చేసేవి వచ్చాయి. ఇంతకుముందు ఎవరన్నా చూడని వారుంటే ఆ వీడియోస్ని ఇప్పుడు కొత్తగా ఎవరైనా మా ఛానల్లోకి వచ్చి చూడని వారు ఉంటేనండి ఆ వీడియోస్ని కూడా చక్కగా చూసి ఫాలో అయిపోండి. ఎందుకంటే అవి అద్భుతమైన రిజల్ట్ అయితే వచ్చాయి చేసిన వారికనే చెప్పాలి. అలాగే ఈ వీడియోది కూడా అండి మీకు రిజల్ట్ అయితే 100కి 100% వస్తుంది అని కూడా చెప్పవచ్చు. అంత అద్భుతంగా ఉంటుంది పరిహారం కూడా. కాబట్టి మీరు చక్కగా నమ్మకంగా ఇచ్చేసేసుకోండి అంతే. మీకు డబ్బు అనేది 4 వైపుల నుంచి దూసుకు వస్తుంది అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇది చేస్తే చాలండి, మీకు డబ్బు కొరత అనేది ఇక రానే రాదనమాట. నెలంతా కూడా మీకు చక్కగా డబ్బు వస్తుందన్నమాట. ఈ పరిహారానికి మనకి డబ్బు అవసరం పూర్తిగా ఉంది, మాకు డబ్బు అవసరం బాగా ఉంది అనుకున్న వారు చక్కగా అన్నమాట ఈ పరిహారాన్ని చేసేసుకోవచ్చు. ఆడవారైనా మగవారైనా సరేనండి. ఈ పరిహారాన్ని చేసుకుంటే అద్భుతమైన రిజల్ట్ అయితే వస్తాయి. నో రూల్స్, నో పూజ, మీ ఇష్టం, ఇక ఎట్లయినా చేసుకోవచ్చు. మీరు ఈ 2 వస్తువులనండి ఈ గ్లాస్ నీళ్ళల్లో వేస్తే చాలిక మీకు అద్భుతాలే జరుగుతాయనే చెప్పుకోవచ్చు. ఇది మీ ఏంటంటే సంఘటనలను అన్నిటినీ కూడా అండి మీరు చేసే పనులని, మీ యొక్క గోల్స్ని అన్నిటినీ కూడా సానుకూల దిశలోకి మార్చుతుందన్నమాట. ఇది డబ్బు మీ ఆర్థిక అవకాశాలని అత్యంత అద్భుతంగా మీకు లభ్యమయ్యేలా చేస్తుంది. అంటే మీకు డబ్బు కావాలి, డబ్బు కావాలంటే మీరు చేసే పనులలో బట్టి ఆ డబ్బు అనేది వస్తుంది. ఆ పనులు కొన్నిసార్లు మనం కొన్ని పనుల మీద అండి చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు అండి మనం కొన్ని పనులని చాలా ఎక్కువగా ఊహించేసుకొని చేస్తూ ఉంటాం అన్నమాట, ఓవర్ కాన్ఫిడెన్స్గా. కాకపోతే అందులో మనకి లాభాలు అనేవి అయితే అస్సలు కనిపించవు లాస్ట్కి వచ్చేసరికి. అలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా మనకి మంచి మంచి ఆర్థిక అవకాశాలు అన్నమాట, అంటే మనం ఏ పని చేస్తే మనకి ఎక్కువ డబ్బు వస్తుందో, ఎక్కువగా లాభం అనేది పొందుతామో అనే అంశాలు ఉన్న పనులను మాత్రమే మనకి లభ్యమయ్యేలా చేస్తుందన్నమాట ఈ పరిహారం. ఈ 2 వస్తువులు కలిసినప్పుడండి ప్రకృతి శక్తులు అనేవి మీకోసం పనిచేస్తాయి. మీరు ఊహించని విధంగా లబ్ధి పొందుతారనే చెప్పాలి. అంత అద్భుతమైన పరిహారం. చాలామంది అంటూ ఉంటారు, మాకు ఈ పని బాగా లాభం వస్తుంది అనుకొని చేసామండి, కొన్ని లక్షలు ఖర్చు పెట్టాము, అయినా సరే లక్షలు కాదు కదా 1000 కూడా రావటం లేదు అని బాధపడుతూ ఉంటారనమాట. అలాంటి వారికి ఈ పరిహారం ఒక అద్భుతమనే చెప్పాలి అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు వీడియోనండి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. అంతేకాదండి వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి. పరిహారాన్నండి ఎవరైతే బాగా డబ్బుల కోసం ఇబ్బంది పడుతూ బాధపడుతూ ఉన్నారో వారు చక్కగా చేసుకోవచ్చు అన్నమాట.
మాకు డబ్బులు కావాలి అనుకునేవారు ఆడవారైనా మగవారైనా వృద్ధులైనా పిల్లలైనా ఎవరైనా సరే చేసుకోవచ్చండి. అంతేకాదు ఆడవాళ్ళు పీరియడ్స్ టైంలో కూడా చక్కగా చేసేసుకోవచ్చు. ఏమన్నా మైల ఉన్నా కూడా హాయిగా చేసుకోవచ్చు. దీనికి అంటూ ముట్లు ఏమీ లేవండి. ఇంట్లో కనుక నాన్ వెజ్ వండి ఉంటే తిన్న తర్వాత కూడా మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు అనమాట. అంతేకాకుండా దీనికి రాహుకాలం యమగండం కూడా మీరు చూడాల్సిన అవసరమే లేదనమాట. ఈరోజు మీకు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు ఈ పరిహారాన్ని చేసేసుకోవచ్చు. దీనికి మనకు కావాల్సిందల్లా ఏమిటి అన్నది నెక్స్ట్ తెలుసుకుందామండి. ఇది రాత్రిపూట మాత్రమే చేయాలన్నమాట. ఇక ఫలితాలు అనేవి అత్యంత శక్తివంతంగా ఉంటాయి. మీరు ఈ రాత్రి ఈ పరిహారాన్ని చేసిన వెంటనే అన్నమాట మీరు ఆశించని లాభాలు డబ్బు ప్రవాహాన్ని అనుభవిస్తారు అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇదేదో మాయా లేదా గోప్యమైన పద్ధతి అనేది అయితే కాదనమాట. ఇది సాధారణం కానీ శక్తివంతమైన ఒక రాత్రి పరిహారం అనేది చెప్పాలి. మీరు దీన్ని చేసిన తర్వాత కొన్ని రోజులు తర్వాత కూడా మీరు మళ్ళీ చేసుకుంటాం అనేటట్టుగా ఉంటుంది పరిహారం. మీరు ఊహించని విధంగానండి డబ్బు, అవకాశం, సుఖం, సౌభాగ్యం అన్నీ పొందుతారు ఈ పరిహారం చేస్తే కనుక అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అన్నమాట. ఏమిటంటే ఈ 2 వస్తువులు ఏమిటో మీకు ముందు వీడియోలో తెలుసుకుందరు. మీరు దీన్ని చేయటం ద్వారా దీని శక్తిని చక్కగా అర్థం చేసుకొని చేసేసుకోండి. మీరు దీన్ని కనుక పాటిస్తేనండి మీ చుట్టుపక్కల ఉన్న ఆర్థిక పరిస్థితి అనేది తక్షణమే మారుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఊహించలేని లాభాలు, డబ్బు ప్రవాహం, ఆర్థిక సమస్యల నుంచి విముక్తి ఇవన్నీ కూడా ఈ చిన్న 2 వస్తువులనమాట రాత్రి మీరు ఈ విధంగా పరిహారం చేయటం ద్వారా సాధ్యమవుతుంది మీ జీవితంలో అని కూడా చెప్పచ్చు. చాలామంది అంటూ ఉంటారు, ఏమిటండి మా జీవితంలో మేము అసలు సుఖాన్ని సంతోషాన్ని అనుభవిస్తామా, లేకపోతే ఇలాగే జీవితం ముగిసిపోతుందా, అసలు డబ్బు అనేది కూడా మేము మా చేతిలో చూసుకుంటామా, ఎంత సంపాదించినా కూడా ఈ డబ్బు అనేది చేతిలో నుంచి జారిపోతూనే ఉంది కానండి దాని వెనుక పరిగెత్తుతూనే ఉన్నాము. సగం జీవితం అయిపోయింది, ఇక మిగతా సగం కూడా అయిపోవస్తుంది, కానీ ఇదైతే మా దగ్గర ఆగట్లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటారు. అలాంటి వారండి ఈ పరిహారం చేస్తే చాలా అద్భుతంగా మీరు అనుభవించిన భోగాలన్నీ కూడా మీరు ఊహించని దానికంటే ఎక్కువ సుఖమైన ఫలితాలను అయితే మీరు పొందుతారు అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అంత చాలా అంటే చాలా ఈజీ పరిహారం అండి. ఇది మీరు కళ్ళు మూసుకొని చేసేసుకోవచ్చు. దీనికోసం మీరు పెద్దగా టైం ఖర్చు పెట్టాల్సిన అవసరము లేదు. అంతేకాకుండా మీరు బయటకు వెళ్ళిపోయి ఆ వస్తువులు ఈ వస్తువులు కొని తెచ్చి చేయాల్సిన అవసరము లేదు. మీరు పెద్ద పెద్ద మంత్రాలు చదవాల్సిన అవసరము లేదు. మీరు ఎలా అంటేనండి మీకు ఉన్న టైం అంతా పెట్టి పెద్ద ఖర్చు చేసేసి చాలా కష్టపడిపోయి చేసేసి ఇక అలా ఫీల్ అవ్వాల్సిన అవసరం కూడా లేదనమాట. మీరు ఆడుతూ పాడుతూ చాలా ఈజీగా నమ్మకంగా చేసుకుంటే చాలండి. ఈ పరిహారాన్ని మీరు ఎంత హాయిగా ఉంటుందంటే అంత తేలిగ్గా చేసుకునే పరిహారం ఇది అని కూడా చెప్పుకోవచ్చు. మీకు తెలుసు కదండి, మన కుబేర తనయ ఛానల్లో ఎప్పుడు ఇలాంటి సులువైన పరిష్కారాలతో అద్భుతమైన ఫలితాలు వచ్చే పరిహారాలు మాత్రమే చెప్పబడతాయి. కాబట్టి మీరు 100% అండి గ్యారంటీతో ఈ పరిహారాలు చేసుకుంటే చాలు. కాకపోతే మన కుబేర తనయ ఛానల్లో ఒక 2 విషయాలు మాత్రమే మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. రెగ్యులర్గా ఫాలో అయ్యే వారందరికీ ఆ విషయం తెలుసు. ఒకటి, ఈ పరిహారాలు అనేవి మనం నమ్మకంగా చేసుకుంటే ఫలితాలు అనేవి అద్భుతంగా అందుకుంటాం. ఇంకొకటి, ఏ పరిహారం మనం చేసినా అది న్యాయంగా ధర్మబద్ధంగా మన కోసం చేసుకోవాలి. ఎదుటివారిని పాడు చేస్తూ ఎదుటివారిని నాశనం చేస్తూ మేము బాగుండాలి అని ఎప్పుడు కూడా చేసుకోకూడదు. ఎందుకంటే అలా చేసుకుంటే ఫలితాలు రావు. రాకపోగా మీకు ఉన్న కష్టాలు కూడా ఎక్కువగా అవుతాయి. కాబట్టి మీరు ఎదుటివారి విషయాలు అనవసరం ఆలోచించకండి. మీ గురించి, మీ బాగు గురించి, మీ కుటుంబం గురించి, మీ కుటుంబంలో సభ్యులందరూ మీరందరూ సంతోషంగా ఉండటం గురించి ఆలోచించుకొని చక్కగా ఈ పరిహారాలు చేసుకుంటే చాలు. మీరు 1000% రిజల్ట్ అయితే పొందుతారు అని గ్యారంటీగా చెప్పవచ్చు అని కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే మన ఛానల్లో ఫస్ట్ నుంచి ఈ 2 విషయాలని ఫాలో అవుతున్నాం. కాబట్టి మీరు కూడా ఈ 2 విషయాల్ని ఫాలో అయ్యి ఈ పరిహారాన్ని చేసుకున్నారే అనుకోండి, ఇక మీ జీవితంలో మీరు అద్భుతాలని సృష్టించుకుంటారు. ఇక మీకు 4 వైపుల నుంచి అండి డబ్బు అనేది అయితే విపరీతంగా దూసుకు వస్తుంది అని కూడా చెప్పవచ్చు. లక్ష్మీదేవి కటాక్షం మీకు ఎల్లప్పుడూ కూడా సిద్ధిస్తుంది మీరు ఈ విధంగా ఉంటే కనుక అని కూడా మనం చెప్పుకోవచ్చు. న్యాయంగా ధర్మబద్ధంగా ఉండి నమ్మకంగా చేసుకుంటే ఇక మీకు ఎల్లప్పుడూ లక్ష్మీ కటాక్షం అనేది ప్రాప్తిస్తుంది అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు.
అంతేకాదండి, మీరు ఫస్ట్ సారి మా ఛానల్‌కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం. అంతేకాదండి, ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. చేస్తారు కదూ. ఇక ఇక్కడ మనకు పరిహారానికి కావాల్సింది ఏమిటంటేనండి, ఒక గ్లాసు నీళ్ళు అవసరం అవుతాయన్నమాట. ఈ గ్లాసు గాజు గ్లాస్ కావచ్చు, వెండి గ్లాస్ కావచ్చు, పింగాణి గ్లాస్ కావచ్చు, ప్లాస్టిక్దైనా కావచ్చు, మీరు ఏదైనా తీసుకోవచ్చు అన్నమాట. ఏమిటంటేనండి, మీ దగ్గర ఈ పరిహారాల కోసం ఇలాంటి గ్లాసుల్ని పెట్టుకుంటే మంచిది. అంతేకాదండి, మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి. చాలామంది అడుగుతున్నారు, మాకు చాలా బిజీగా ఉంటున్నామండి, ఈ దీవాళి చూస్తే చాలా దగ్గరలోకి వచ్చేసింది, ఏమన్నా హెల్ప్ చేయగలరా అని. తప్పకుండా అండి, ఈ దీవాళికి మనకి కావాల్సిన ఏంటి, దీపాలు పెట్టుకోవటానికి క్యాండిల్స్ కానీ, ప్రమిదలు కానివ్వండి, లేకపోతే డెకరేషన్ వస్తువులు ఇవన్నీ కూడా అండి మన యూట్యూబ్ షాపింగ్లో ఉన్నాయి. మీరు తప్పకుండా అండి ఆ షాపింగ్ని ఒకసారి చూడండి. లింకులు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు నచ్చినవి ఉంటే మీరు చక్కగా ఇక్కడి నుంచి తీసేసుకోవచ్చు అనమాట. వీటితో పాటు దీపావళి గిఫ్ట్స్ కూడా, అన్ని రకాల దీపావళికి సంబంధించిన వస్తువులన్నీ కూడా మా యూట్యూబ్ షాపింగ్లో ఉన్నాయండి. మీకు కావాల్సినవి మీరు చక్కగా అందులో నుంచి ఆర్డర్ పెట్టుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో లింకులు ఇస్తాను. మనకి ఈ 15 రోజుల వీడియోస్లోనండి దీపావళికి సంబంధించిన వస్తువులన్నీ కూడా ఈ షాపింగ్లో ఉంటాయి. కాబట్టి 15 రోజుల వీడియోలో మీరు చక్కగా వీడియో చూసినప్పుడు వీడియోతో పాటు ఆ వస్తువుల్ని కూడా చూసి కొనేసుకోండి. ఇది తాగటానికి అవసరం లేదండి ఈ నీళ్లు. ఇక కాబట్టి పైప్లోంచి వచ్చే నీళ్లు మీరు తీసుకోవచ్చు అనమాట. ఇక మీరు అనుకోవచ్చు, నీళ్ళతోనే ఎందుకు చేయాలండి ఈ పరిహారాన్ని అని. ఎందుకు చేయాలి అంటే కనుకండి, నీరంటేనే ప్రకృతిలో అత్యంత శక్తివంతమైన ఎలక్ట్రికల్ కండక్టర్. ఇది వస్తువుల శక్తిని తీసుకొని ఎలా ఉంటుందంటే ఆదరణీయంగా సమీకరిస్తుంది. మీరు ఈ 2 వస్తువులని అంటే నీళ్లలో వేసినప్పుడు వాటి శక్తులు అనేవి నీళ్లలో కరిగి మీ పరిసరాలను ప్రభావితం చేయగల శక్తిగా మారతాయన్నమాట. మీ ఆర్థిక శక్తిని ఆకర్షించడం కోసం నీరు అనేది పాజిటివ్ ఎనర్జీని కలిగించే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఈ 2 వస్తువులు కలిపి ఉన్నప్పుడు నీటిలో కరిగిన శక్తి డబ్బు, అవకాశం, లాభాల్ని ఆకర్షిస్తుందన్నమాట. అంతేకాదండి, గ్లాస్లో నీళ్లు ఉంచడం అంటే ఆ శక్తిని నిల్వ చేయటం అనమాట. మీరు రాత్రి పడుకునేటప్పుడు ఈ నీరు అనేది ఆ శక్తిని మీ ఇంటికి, మీ చేతులకు, మీ ఆర్థిక పరిస్థితి చేరుస్తుంది. ఏమిటంటే నీళ్లను ఉపయోగించడం అంటే అత్యంత సరళమైన మరియు ప్రభావవంతమైన మార్గం అనేది చెప్పాలి. కేవలం మీకు మామూలుగా నీళ్ళల్లో ఒక గ్లాసులో నీళ్ళు పోసి 2 వస్తువులు పెడితే ఇక వస్తుందా రాదా అనుకుంటారు, కానీ ఇది ఏ విధమైన కష్టం లేకుండా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. మీరు కష్టపడి చేయాల్సిన అవసరమే లేదన్నమాట. నీరు అనేది శక్తిని ఆకర్షించి నిల్వ చేసి పంపే వాహనం అన్నమాట. గ్లాసులు 2 వస్తువుల్ని ఉంచడం వల్ల వాటి శక్తి అనేది మీ చుట్టూ మరియు మీ జీవితంలో ప్రభావవంతం అవుతుంది. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితుల్లో అద్భుతమైన మార్పులను అయితే తీసుకువస్తుంది అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నీళ్ళండి మనం పంపు నీళ్ళైనా తీసుకోవచ్చు. అలా కాకుండా మీకు వర్షపు నీళ్ళని మీకు సేకరించే అలవాటు ఉంటే ఆ నీళ్ళని కూడా మీరు పరిహారానికి ఉపయోగిస్తే ఇంకా చాలా మంచి ఫలితం అనేది అయితే వస్తుంది. కాబట్టి ఒక గ్లాస్ వరకు అండి మీరు నీళ్ళని పెట్టేసుకోండి. తర్వాత అందులో మనం 2 ముఖ్యమైన వస్తువుల్ని వేయబోతున్నాం అనమాట. 2 శక్తివంతమైనవే, 2 కూడా డబ్బు రాబడిని ఎక్కువ చేసేవనే చెప్పుకోవచ్చు. మొదటి వస్తువు వచ్చేసి ఏమిటంటే బియ్యం అండి. ఈ బియ్యం అనేది చంద్రుడికి సంబంధించిన ఒక ధాన్యంగా చూడబడుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అంతేకాదండి, డబ్బు రాబడిని ఎక్కువ చేస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ. ఇంకొకటి వచ్చేసి బియ్యంతో పరిహారాలు చేస్తే ఏ విధంగా ఉంటుందంటే, బియ్యం యొక్క శక్తి తెలుసుకుంటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. బియ్యం అంటేనేనండి మన రోజువారీ వ్యవహారంలో పరిపూర్ణత అనేది చెప్పాలి. అంతేకాదు మన శ్రామిక జీవనానికి ప్రతీక, సంపద, శాంతి, సంపూర్ణతకి సంకేతంగా పూర్వకాలం నుంచి బియ్యాన్ని ఉపయోగిస్తారనమాట. అంటే మన డబ్బు రాబడిని బాగా ఎక్కువగా చేస్తుందని కూడా చెప్పవచ్చు అనమాట ఈ బియ్యం అనేది. కాబట్టి ఏం చేస్తారంటేనండి, ఈ పరిహారం అనేది మీకు అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. దీనికి లెక్కల గురించి పెద్దగా అవసరం లేదు, ఎంత బియ్యం అయినా తీసుకోవచ్చు అనమాట. అయినప్పటికీ ఒక నెంబర్ చెప్పమని కనుక మీరు అనుకుంటే 7 అని చెప్పవచ్చండి. అంటే 7 బియ్యం గింజల్ని మీరు తీసుకోవాలి ఇక్కడ. ఇక ఈ పచ్చిబియ్యం వచ్చేసి సంపద, సుఖం అనేది చెప్పాలి. ఈ పచ్చిబియ్యం ధనానికి, శ్రేయస్కి ప్రతీక. ఇంటిలో పచ్చిబియ్యం ఉంచితే అది ధన ప్రవాహాన్ని ఆకర్షిస్తుంది అనమాట. ఇది మహాలక్ష్మికి తగిన వస్తువు అని కూడా
పరిగణించబడుతుందన్నమాట. ఈ పచ్చి బియ్యాన్ని తీసుకోవాలి మనం. లేదా మీరు వంటకు ఉపయోగించే బియ్యం అన్నమాట బాస్మతి, మీ ఇష్టం. మీరు ఏ రైస్ వాడితే ఆ రైస్ అనేది కూడా మీరు ఇక్కడ ఉపయోగించుకోవచ్చు. మీ ఇంట్లో ఏ బియ్యం ఉంటే ఆ బియ్యాన్నండి. కాకపోతే మీరు గుర్తుపెట్టుకోండి, ఆ బియ్యపు గింజలు అనేవి మనం తీసుకునే ఏడు కూడా విరగకుండా అలా ఉండాలన్నమాట. మంచిగా పొడవుగా ఆ విధంగా మంచిగా ఉన్న బియ్యాన్ని చూసి మీరు 7 సంఖ్యలో తీసుకోవటం శ్రేయస్కరం అనమాట. అలా తీసుకోండి. తర్వాత మనకు కావాల్సింది డబ్బులు మాత్రమేనండి. డబ్బుని ఆకర్షిస్తుంది అనే విధంగా ఏదో ఒక డబ్బుని తీసుకునే దానికంటే కూడా చంద్రుడికి సంబంధించిన రూ. 2 నాణ్యాన్ని తీసుకోవాలి. ఇక్కడ మనము డబ్బులు అన్నారు కదా అని రూపాయి, రూ. 5 అలా తీసుకోకూడదు. చంద్రుడికి సంబంధించింది రాత్రిపూట చేస్తున్నాం కాబట్టి మనం రూ. 2 నాణ్యాన్ని తీసుకోవాలన్నమాట, కాయిన్ని. ఎందుకంటే డబ్బులో చూస్తే 2 అనే నెంబర్ ఉంటుంది. అందువల్ల మీరు దీన్ని తీసుకోవటం శ్రేష్టమనే చెప్పాలి. రూ. 2 డబ్బు లేని వాళ్ళు రూ. 2 తీసుకోవటం అంటే 2 ఒక్కొక్క రూపాయి తీసుకోవాలన్నమాట. అప్పుడు కూడా ఇది మంచిదే. అయితే ఇంకేం చేస్తారు మీరు, ఈ నీళ్ళు అనమాట, బియ్యం, డబ్బులు, ఈ మూడిటిని తీసుకోవాలి మీరు. తీసుకొని ఏం చేస్తారంటే, అంటే ఒక గ్లాసులో నీళ్లు పోసి ఆ నీళ్ళని పట్టుకొని బియ్యాన్ని, 7 గింజల్ని, డబ్బుల్ని తీసుకొని వెళ్ళి మీకు ఇంట్లో అండి ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చోండి. ఎవరితో మాట్లాడకండి, టీవీ అస్సలు చూడకండి. ఇది ఎవరైనా చేయొచ్చు. మళ్ళీ ఇంకొకసారి అండి, ఆడవారైనా మగవారైనా ప్రతి ఒక్కరు, వృద్ధులు, పిల్లలు ఎవరైనా చేసుకోవచ్చు. నో పూజ, నో రూల్స్ కాబట్టి మీరు చక్కగా చేసేసుకోండి. ఇక కాకపోతే మీరు కొన్ని నియమాలు అనేది పాటించాలన్నమాట. ఏమిటంటే, ఎవ్వరు లేని ప్రదేశంలో ప్రశాంతంగా ఇంట్లో ఒక దగ్గర కూర్చోండి. చేసేటప్పుడు ఎవరితో మాట్లాడకండి, టీవీ చూడకండి, మధ్యలో ఫోన్ వచ్చింది కదా అని మాట్లాడకండి. మనసుని బాగా రిలాక్స్గా చేసుకోండి. బాగా డీప్ బ్రీత్ తీసుకోండి. మన ఇలాంటి పరిహారాలన్నీ కూడా మనకి తెలిసిందే కదండి. తూర్పు దిశ లేదా ఉత్తర దిశ, అంటే నార్త్ ఫేసింగ్ లేదా ఈస్ట్ ఫేసింగ్లో చూసి కూర్చోవాలన్నమాట. మీ ముందన్నమాట పెట్టుకోవాలండి. నీళ్లు పెట్టుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే, 7 బియ్యపు గింజల్ని మీ ఎడమ అరచేతులు అనమాట, ఈ రూ. 2 నాణ్యం ఒకటి ఉంటుంది, లేదా 2 రూపాయి నాణ్యాలు ఉంటే ఆ నాణ్యాలని కూడా పట్టుకోవాలన్నమాట. వీటిని పట్టుకొని మీ కుడి చేతిని మూసేసుకోవాలన్నమాట. ఇక మూసుకున్న తర్వాత కళ్ళు మూసుకోవాలన్నమాట. మూసుకొని ఏం చేస్తారంటే, నేను అంతులేనంత డబ్బు అనేది నా దగ్గరికి వస్తుంది, నా దగ్గర డబ్బు విపరీతంగా ఉంటుంది, నేను ఆ డబ్బును దాచుకుంటున్నాను, నేను సంపద అనేదాన్ని విపరీతంగా పొందుతున్నాను, నేను అపరిమితమైన సంపదని ఆకర్షిస్తున్నాను అని ఈ రకమైన మంచిగా మీరు మీకున్న సంకల్పాన్ని చెప్పేసుకోవచ్చు. మీకు ఏ భాష వస్తే ఆ భాషలో చెప్పేసుకోండి. ఇక ఈ రకంగా చెప్పటం పూర్తి చేసిన తర్వాత ఏమవుతుందో తెలుసా అండి, ఈ విధంగా ఏదో మామూలుగా అనిపిస్తుంది మీకు, ఏంటి ఇలా చెప్పుకోవటం అని. కానీ ఇలా చెప్పుకున్న తర్వాత అయితే మిమ్మల్ని వెతుక్కుంటూ డబ్బు అనేది అయితే వస్తుంది. ఇక మీకు డబ్బు కష్టం అనేది అయితే ఉండదన్నమాట. ఇక డబ్బు కష్టం అనేది లేకపోతే మీ మనసు ఎంత సంతోషంగా ఉంటుందో అంత సంతోషాన్ని కూడా మీరు అప్పుడు మనసులో తెచ్చేసుకోండి. ఎంతవరకు సాధ్యమో అంతవరకు అనమాట. మీరు ఏంటంటే ఊహించేసేసుకోండి, బీరువాలో చాలా డబ్బు ఉంది, పర్సులో కూడా చాలా డబ్బు ఉంది, బీరువాలు మొయ్యలేనంత డబ్బులు ఉన్నాయి, పర్సు చిరిగిపోయి అంత డబ్బు ఉంది, ఇక బ్యాంకు బ్యాలెన్స్ అయితే అసలు చెప్పే పనే లేదు, పెరిగిపోతూనే ఉంది, ఇంటి నిండా బంగారం డబ్బు మొత్తం నిండిపోయి ఉంది అని ఈ విధంగా మీరు ఒకసారి ఊహించేసేసుకోండి. ఆ తర్వాత ఏం చేస్తారంటే, ఈ కాయిన్స్ని, బియ్యాన్ని రెండింటిని కలిపి మీ ముందు నీళ్లు ఉంచుకున్నారు కదండి, అందులో మీరు వేసేయాలన్నమాట. ఇప్పుడు మీరు దీన్ని మూత పెట్టకూడదండి. దీన్ని ఏం చేస్తారంటే, తీసుకుపోయి చక్కగా మీకు బయట అనమాట, ఎక్కడైతే ఏమిటంటే వెన్నెల పడుతూ ఉంటుంది కదండి, అక్కడ చక్కగా ఇది పెట్టేసుకోండి. వర్షాకాలం మేఘాలు బాగా కనపడుతూ ఉన్నాయి అయినా సరే, మాకు వెన్నెల లేదండి అనుకున్నా మీరు చక్కగా ఈ నీళ్ళని అలా తీసుకువెళ్ళి మీ బాల్కనీలో పెట్టేసుకోండి, పైకప్పు మీద పెట్టేసుకోండి, లేదా గుమ్మం బయటైనా మీరు ఈ నీళ్ళని పెట్టేసుకోండి. ఎందుకంటే దాదాపు 10 నిమిషాలైనా సరే ఈ నీళ్ళల్లో అక్కడ బయట ఉండటం మంచిదన్నమాట. వెన్నెలు ఉందనుకోండి, మంచి ఫలితం వస్తుంది. వర్షం ఉన్నా కూడా పర్వాలేదు, అంటే వర్షంలో తడవకుండా ఒక పక్కకు పెట్టేసుకోండి, బయట వైపే పెట్టుకోవాలి, గుర్తు పెట్టుకోండి, ఉంచేసేయండి. అయితే ఇంకా బాగా మాకు ప్లేస్ లేదండి, వర్షం పడుతుంది, మేమేం చేయాలండి అని ఎవరైనా అనుకుంటే కనుకండి, మీ గదిలో ఏదైనా కిటికీ దగ్గర దీన్ని పెట్టేసేయండి. వీలైతే కొద్దిసేపు కిటికీని తెరవండి. ఏంటంటే మనకి ఇక్కడ మెయిన్ బయటదనేది దీని మీద పడాలి, వాతావరణ పరిస్థితి
ఒకవేళ మీ కిటికీకి విండోస్ గాజు అనుకోండి, గ్లాసీ అయితే చక్కగా మీరు గ్లాస్ మూసేసైనా సరే మీరు కర్టెన్ చెప్పేసి ఈ గ్లాస్ని అక్కడ పెట్టేసుకోవచ్చు. అదే చెక్కదైతే కనుక మీరు కొద్దిగా కిటికీని అయితే తెరవాలి. గుర్తుపెట్టుకోండి, ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎక్కడ పెట్టినా కూడా దీన్ని ఇలా తెరిచే ఉంచాలి. అస్సలు మూసేయవద్దు అనమాట, క్లోజ్ చేయొద్దు గ్లాస్ పైన. ఇక రాత్రంతా అలా ఉంచేసేయండి. ఉంచేసిన తర్వాత మరుసటి రోజు ఉదయం అనమాట మీరు లేచాక ఇంకా నీరు అనేది మనం నీళ్ళు ఎక్కడ పెట్టామో అక్కడ ఉంటుంది కదా, అలా ఉండనివ్వండి. ఇప్పుడు ఇక రాత్రంతా ఉంటుంది కదండి, తెల్లారేమవుతుంది, ఏం చేస్తారంటే ఆ నీళ్ళని తీసుకోనండి మీరు ఇల్లంతా కూడా చల్లాలి. గుమ్మాన్నించండి మొదలుపెట్టి ఇంట్లో అన్ని గదులలో మూలలలో మొత్తం అనమాట, అన్ని గదులలో అనమాట చల్లేసుకోవాలి. ఇలా నీళ్ళన్నీ చల్లేసిన తర్వాత మీరేం చేస్తారంటేనండి, ఇందులో మనం ఉంచిన ₹2 కాయిన్ ఉంటుంది కదండి, లేదా రూపాయి కాయిన్స్ 2 ఉంచుతాం కదా, వాటిని తీసండి మీ పర్స్లో అన్నా మీ బీరువాలో అన్నా డబ్బులు దాచుకుంటారు కదండి, ఆ చోట ఉంచండి. ఏమిటంటే కొంతమంది ఇంకా వ్యాపారం చేసేవారైతే వారి గల్లాపెట్ట దగ్గర దాచుకున్నా సరిపోతుందన్నమాట ఈ డబ్బుల్ని. ఇది నెల రోజులండి, మీరు అస్సలు ఖర్చు చేయకండి. గుర్తుంచుకోండి, ఇది ఉన్న చోట అపారమైన సంపద అనేది అయితే వచ్చి చేరుతుంది. ఇక ఇప్పుడు ఈ మిగిలిన నీళ్ళు ఏం చేయాలండి అంటే, ఇందులో వేసిన బియ్యం ఉన్నాయి కదా, అది ఏం చేయాలంటే బియ్యం చూస్తే బాగా పెద్దగా ఊరి ఉంటాయి కాబట్టి దీని ఉద్దేశం ఏంటంటేనండి, బియ్యం పెరిగినట్టు డబ్బు కూడా పెరుగుతుందన్నమాట, అలా వచ్చి పడుతుంది మీ ఇంట్లో అని అర్థం అనమాట. దీన్ని ఏం చేస్తారంటే మీ ఇంటి బయట ఏ చెట్టు మొదట్లో అయినా సరేనండి, దానికి పోసేసేయండి. ఈరోజు మీరు ఈ పరిహారం ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు. ఈ వీడియో ఇవాళ చూస్తే ఇవాళే చేసుకోవచ్చు, రేపు చూస్తే రేపే చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఎప్పుడు చేసుకున్నా కూడా 100% అయితే ఫలితం వస్తుంది. కాబట్టి తప్పకుండా చేసి మీకు అద్భుతమైన ఫలితాలు అయితే తప్పకుండా వస్తాయి. మీకు ధనం అనేది విపరీతంగా వచ్చి తీరుతుంది ఈ విధమైన పరిహారం చేయటం వల్ల. ఆ బియ్యం అనేవి ఎంత బాగా లావుగా అవుతాయో నీళ్ళల్లో వేసినా అని అంతే విధంగా అనమాట డబ్బు అనేది కూడా అంత ఎక్కువగా వస్తూనే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఆ కాయిన్స్ మటుకు నెల రోజులు మీరు అసలు ఖర్చు చేయొద్దు ఎట్టి పరిస్థితుల్లో కూడా. మీరు ఒక పక్కకు పెట్టేసుకోండి, పర్సులో పెట్టుకున్న అల్మార్లో పెట్టుకున్న, మర్చిపోయి కూడా పొరపాటున కూడా అస్సలు చేయకండి ఖర్చు అనేది. ఇక చూడండి, ఇక మీరు ఏ విధంగా అయితే ఊహించుకున్నారో మీ ఇల్లు, మీ బ్యాంక్ బ్యాలెన్స్, మొత్తం పర్సు, అల్మార్లు అన్నీ కూడా డబ్బుతో విపరీతంగా నిండిపోతాయి అని మనం చెప్పుకోవచ్చు.